పాశుపతాస్త్రాన్ని పరమశివుడు అర్జునుడికే ఎందుకు ఇచ్చాడు? అస్త్రాన్ని ఇచ్చినప్పుడు పరమశివుడు చెప్పిన రహస్యం ఏంటి? ఎందుకు మహాభారత యుద్ధం మొత్తంలో ఆ అస్త్రాన్ని ఉపయోగించలేదు? రోజుని దేవాది దేవతలే ఎందుకు ఓడించలేకపోయారు? మానవ మాత్రుడైన అర్జునుడు ఎలా ఓడించగలిగాడు? దేవతలు ఓడించలేని రాక్షసుని చంపడానికి ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని ఎందుకు పంపాడు ఒంటరిగా? అందోదహనం అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు అగ్నికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఎందుకు ఇంద్రుడికి వ్యతిరేకంగా నిల్చున్నారు? మహాభారతంలో అర్జునుడు ఎన్ని అస్త్రాలు ఉపయోగించాడు? అసలు అర్జునుడి దగ్గర ఏమేమి అస్త్రాలు ఉన్నాయి? ఇవన్నీ వీడియోలో కవర్ చేద్దాం. యుద్ధం ఓడిపోయి అరణ్యంలోకి వచ్చినప్పుడు పాండవులు అర్జునుడు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణ వారు వచ్చి ఇలా బాధపడుతూ కూర్చొని టైం వేస్ట్ చేయొద్దు, నువ్వు వెళ్ళి అస్త్రాలు సంపాదించుకో అని చెప్తాడు. రాబోయేది చిన్న చితక యుద్ధం కాదు, కురుక్షేత్ర యుద్ధం, మహాభారత యుద్ధం చాలా పెద్ద యుద్ధం, దీనికి నీకు అస్త్రాలు చాలా అవసరము, అస్త్రాన్ని సంపాదించుకో అని శ్రీకృష్ణ వారు ఉపదేశిస్తారు. అలాగే మొదటిగా అర్జునుడు పరమశివుడి కోసం ఘోరంగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో అడవి పంది ఒకటి అర్జునుడి మీదకి వస్తుంది. అర్జునుడు వెంటనే దాన్ని బాణంతో కొడతాడు. ఒకటి రూపంలో ఉన్న పరమశివుడు కూడా పంది మీద బాణం వేస్తాడు. ఇద్దరు బాణాలు ఒకేసారి తగిలి పంది పడిపోతుంది. అర్జునుడు నేను కొట్టానంటే నేను కొట్టాను అని చెప్పేసి వాదులాడుకుంటూ యుద్ధంలోకి దిగుతారు. అర్జునుడు ఎలాంటి అస్త్రాలు ఉపయోగించినా కూడా మా కిరాతకుడికి ఏమి జరగదు. ఒకటి రూపంలో ఉన్నది పరమశివుడే అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి అస్త్రాన్ని ఇస్తాడు. ఆ అస్త్రాన్ని ఇచ్చినప్పుడు చాలా అవసరమైన సమయంలో మాత్రమే దీన్ని ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అర్జునుడికి అస్త్రాలు చెప్పడమే కాకుండా అవి ఎలా ఉపసంహరించుకోవాలి అనేది కూడా బోధిస్తారు. అర్జునుడు చాలా శ్రద్ధగా వాటిని నేర్చుకుంటాడు. అదే సమయంలో దేవతల రసులు తనని భయపెడుతూ వాళ్ళ కంట్రోల్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ కలిసి వాళ్ళతో యుద్ధం చేసినా గెలవలేకపోయారు. దానికి కారణం అసురులకి దేవతలతో ఏమీ జరగకూడదు అనే బలం ఉందన్నమాట. అందువల్ల ఇంద్రుడు ఈ దివ్యాస్త్రాలను అర్జునుడికి నేర్పిన తర్వాత ఒక రథాన్ని సారథిని ఇచ్చేసి యుద్ధానికి పంపుతాడు. అర్జునుడు తన అస్త్రాలన్నింటినీ ఉపయోగించి అసురుని ఇద్దరిని హతమారుస్తాడు. అందరి దేవతలు ఇచ్చిన ఈ అస్త్రాలను అర్జునుడు ఎంతవరకు ఉపయోగించగలిగాడు అనేది ఈ యుద్ధం చెప్తుంది. రాజు యజ్ఞం చేస్తూ అగ్నికి నెయ్యి సమర్పించేవాడు. అలా కుంభాలుగా నెయ్యి ఇది చేయడం వల్ల వ్యాధులు మొదలయ్యాయి. దానితో అతనికి ఏం చేయాలో అర్థం కాకపోతే బ్రహ్మదేవుడు కాందవ దహనంలోని ఔషధ వృక్షాలనే నీకు మందు అని చెప్పేసరికి అప్పుడు కాందవ దహనం మొదలు పెడతాడు. ఈ కాందవ దహనంలో చాలా రకాల జంతువులు జీవరాశులు ఉంటాయి కదా, మరి కృష్ణుడు ఈ యుద్ధాన్ని ఎందుకు సపోర్ట్ చేశాడు? అశ్వత్థామ నారాయణాస్త్రం ఉపయోగించినప్పుడు పాండవులందరూ ఏం చేశారు? నారాయణాస్త్రానికి ఉపశమనం ఏంటి? ఇలాంటివి మరొక వీడియోలో తెలుసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అర్జునుడికి గాంధీవం ఎలా వచ్చింది? సబ్స్క్రైబ్ చేసుకోండి.